చికెన్‌ని ఎప్పటిలాగే రొటీన్‌గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీస్‌లోకి కానీ, పూరీస్‌లోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే చికెన్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని, అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. మీరు ఈ చికెన్‌ని క్లీన్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం లెమన్‌ని స్క్వీజ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. అప్పుడు చికెన్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది. అండ్ అలాగే మీరు ఈ చికెన్‌ని బాయిల్ చేసుకునేటప్పుడు ఎలాంటి వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్‌లో ఉన్నటువంటి వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ బాయిల్ అయ్యేలోపు మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకున్నాక ఫ్రెష్ పుదీనా ఆకుల్ని నీట్‌గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కట్ట దాకా కొత్తిమీరను కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ స్పైసీనెస్‌కి తగినట్టుగా పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, 4 లేదా 5 దాకా వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటిని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చికెన్ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనము చికెన్‌ని బాయిల్ చేసుకున్నాం. అండ్ అలాగే మసాలా పేస్ట్‌ని కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏమీ పట్టదనమాట. సింపుల్‌గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది.